రాష్ట్రంపై ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో ఎండలు మండిపోతున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు తీవ్ర వడగాళ్లు ఉంటాయని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. నైరుతి రుతుపవనాలు జూన్ 4వ తేదీలోపు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వర్షపాతం సమయానుకూలంగా ఉండదని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న వాతావరణ శాస్త్రవేత్త నారాయణ స్వామితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రానికి నైరుతి రుతుపవనాల ఆగమనం ఎలా ఉంటుంది, ఈసారి సూపర్ ఎల్నినో ప్రకటించిన నేపథ్యంలో ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాలపై రేకులకుంట వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఈసారి సూపర్ ఎల్నినో ప్రభావం అంటున్నారు, అసలు ఏంటి ఈ సూపర్ ఎల్నినో, దాని గురించి వివరించండి. మనకు సూపర్ ఎల్నినో అంటే మనకు మధ్య మరియు అదేవిధంగా మనకు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో వాటి యొక్క సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే కూడా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని సూపర్ ఎల్నినోగా మనము పరిగణిస్తారండి. ఈసారి నైరుతి ఋతుపవనాలు ప్రభావం అంతగా ఉండదని, ఎల్నినో బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అంచనా వేస్తున్నాయి. అక్కడి వాతావరణ శాస్త్రవేత్తలు కానీ అక్కడ వాతావరణ సంస్థలు కానీ చెప్పడం జరిగింది. అసలు పరిస్థితి ఎలా ఉండబోతోంది రాష్ట్రంలో? మనకు ముఖ్యంగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల ప్రవేశం పైన ఈ యొక్క ఎల్నినో ప్రభావం అంత పెద్దగా ఉండదు. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన తరువాత అంటే వర్షపాతానికి ఇంకొక వర్షపాతానికి ఎక్కువగా వ్యత్యాసం ఎక్కువ రోజులు నిడివి ఉన్నప్పుడు మనకు పెట్టేటువంటి పంటల పైన ఎక్కువగా మనకు యొక్క బెట్ట పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలో ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి సార్. ఈసారి రాయలసీమ జిల్లాల్లో ఈ వాతావరణం ఎలా ఉండబోతా ఉంది? ఈ సీజన్ నైరుతి ఋతుపవనాలతో కురిసే వర్షాలు కానీ ఈ సూపర్ ఎల్నినో ప్రభావం కానీ ఎలా ఉండబోతున్నాయి ఈ 4 జిల్లాల మీద? మనకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మన యొక్క రాయలసీమ జిల్లాల్లో ఈ యొక్క ఎల్నినో ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. జూలై, ఆగస్టు మాసాల్లో తీవ్రమైనటువంటి లోటు, అంటే మేము గత 12 సంవత్సరాలు ఎల్నినో సంవత్సరాలుగా విశ్లేషణ చూస్తే తీవ్రమైనటువంటి వర్షపాత లోటు గమనించడం జరిగింది. ఈసారి ఈ నెల 26వ తేదీ వరకు ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయని, అంటే సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉంటాయని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఆ వివరాలు ఏంటి? ఎందుకు అంత ఈసారి హెచ్చరికలు ఇవ్వాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? అదే అండి, మనకి ఇవన్నీ కూడా మనకి యొక్క సముద్రం అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అసాధారణమైన పరిస్థితుల వల్ల మన గాలిలో తేమ శాతము బాగా తగ్గిపోవడము, వడగాలులు అంటే డ్రై వెదర్, పొడి వాతావరణంలో ఈ దృష్ట్యా మనకి 21 నుంచి 26 వరకు తీవ్రమైనటువంటి వడగాలు వీచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకు రైతులు కానీ మనకు యొక్క రైతు కూలీలు కానీ ప్రజానికం కానీ మార్నింగ్ అంటే మనకు ఉదయం 10 నుంచి సాయంత్రము 4 గంటల మధ్య మనకు డైరెక్ట్ సన్లైట్ పడకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఈరోజు మనకు ఐఎండీ వారు, భారత వాతావరణ శాఖ వారు అందరికి కూడా ఒక అలర్ట్ అనేది ఆరెంజ్ అలర్ట్, ఎస్పెషల్ ఆరెంజ్ అలర్ట్ అనేది ప్రకటించారండి. ఇప్పుడు ఇంత ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న నేపథ్యంలో కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకుతున్నాయి. ఈ ప్రభావంతో ఏమన్నా చిరు జల్లులు కానీ ఏదన్నా వర్షాలు వచ్చే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో? మనకు రాయలసీమ జిల్లాలో కూడా ఈ రోజు, రేపు అంటే 21, 22, 23 తారీఖుల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి చిరు జల్లులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వారు తెలియజేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈసారి ఎలా ఉండబోతా ఉంది, సీజన్ ఎలా ఉండబోతా ఉంది, రైతులకు మీరు ఏం చెప్పబోతున్నారు? ఓవరాల్గా చూసినట్టయితే మనకు ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో, సూపర్ ఎల్నినో అని కూడా మనకు కొన్ని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు కూడా ప్రకటించడం జరిగింది. ఒకవేళ మనకు సూపర్ ఎల్నినో వస్తే మనకు నైరుతి ఋతుపవనాలు కురిచేటువంటి వర్షపాతము తీవ్ర లోటుగా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెట్టను తట్టుకునేటువంటి రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు, ఇవన్నీ కూడా అంటే మనకు తక్కువ కాల పరిమిత రకాలు వేసుకొని ఆ యొక్క ఎల్నినో ప్రభావం నుంచి మనము గట్టెక్కాలని మేము రైతాంగానికి తెలియజేస్తున్నాం సార్. ఈ నెల 26 వరకు తీవ్ర వడగాలులు ఉంటాయని, సూపర్ ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు ఈసారి చూడాల్సి వస్తుందని, అదేవిధంగా ఈసారి ఎల్నినో ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నైరుతి ఋతుపవనాలు చురుకుగా ఉండకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని, దీన్ని బట్టి రైతాంగం కూడా స్వల్పకాలంలోనే చేతికొచ్చే పంటలను వాటిని ఎక్కువగా సాగు చేస్తే నష్టభయం తక్కువగా ఉంటుందని
వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ స్వామి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి.